హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన ఆ బిల్డింగ్లన్నిటి మీద ఇప్పుడు హైడ్రా కొరడా జులిపిస్తుంది. ఇక హైడ్రా చర్యలు తీసుకునే విధానం మీద జనం ఒకంత వ్యతిరేకంగా చేస్తున్న మరి అటు బోరంపేట ఇటు బోరబండ కబ్జాలు, అక్రమ కట్టడాలు, అడ్డదారులు, అనుమతులు తీసుకొచ్చి ఆ కట్టిన బిల్డింగ్లన్నింటినీ హైడ్రా ఇప్పుడు యథాతథంగా కూల్చివేస్తుంది. ఇక సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు భారీగా జరిగినాయి. తమ భవనాలను కూల్చొద్దంటూ కూడా కొందరు బాధితులు అక్కడికి వచ్చి నిరసన తెలిపినటువంటి విషయం. ఇక దీంతో అక్కడి నుంచి వారిని పోలీసులు తరలించారు. కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న గుడిసెలు, షట్టర్లు కూడా హైడ్రా పూర్తిగా తొలగించేసింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న కొంతమంది పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశారు. బోరబండ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆ కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తుంది. ఇక సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా అందులో దాదాపు 5 ఎకరాలు కబ్జా జరిగిన బిల్డింగ్స్ తో పాటు షెడ్లు, బౌండరీ గోడలు కూడా మొత్తం కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకొని తమ బిల్డింగ్లను కూల్చవద్దని చెప్పి కూడా వేడుకుంటున్నారు. ఇక తమ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈలోపే కూల్చేయడం దారుణం అంటూ పేర్కొంటున్నారు. ఇక తమకు చెప్పకుండా కూల్చేస్తున్నారంటూ పెట్రోల్ పోసుకొని 5గురు ఆత్మహత్య యత్నం కూడా చేశారు. ఇక అధికారులు వారందరినీ అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తున్నారు. హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణం చేపట్టినటువంటి విషయం. లక్ష్మీ నివాస శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి చెందిన విల్లాల మీద హైడ్రా పంజా విసిరించి సర్వే నంబర్ 170/345 లో కూడాను ఈ కత్వా చెరువు ఉన్నట్టుగా తెలుస్తుంది.